ప్రపంచ బ్యాంక్ ఎంటర్ అవుతుంది. దానికోసం ఈ ఏజెంట్లు చాలా పనులు చేస్తారు అక్కడ. ముఖ్యంగా పెట్రోల్ ఎక్కడైతే ఏ దేశాల్లో అయితే ఉందో, పెట్రోలు ఆయిల్ ఏ దేశాల్లో అయితే ఉందో, ఖనిజ సంపద ఏ దేశాల్లో అయితే ఉందో ఆ దేశాల మీద ప్రధానంగా అమెరికా కన్ను ఉంటుంది. ఆ దేశాలకు ఈ సిఐఏ ఎకనామిక్ హిట్ మెన్లను పంపిస్తుంది. పెర్కిన్స్ లాంటి ఎకనామిక్ హిట్ మెన్లను పంపిస్తుంది. అలా వెళ్ళిన పెర్కిన్స్ చాలా ఒక్కొక్క దేశం గురించి రాశాడు. ఇండోనేషియా, సౌదీ అరేబియా, కొలంబియా, ఇరాక్, పనామా, ఈక్వడార్, ఇరాన్, గ్యాటమేలా, ఇలా చిలీ, ఇలా ఎన్ని దేశాలు ఆయన తిరిగాడు. ఇన్ని దేశాల్లో ఎట్లా లొంగ తీసుకున్నాం అనేది ఆయన రాసుకొచ్చాడు. ఇండోనేషియాను లోన్ల పేరుతో అక్కడ అధ్యక్షుడిని, అధికారులను లొంగ తీసుకున్నారు. చాలా సింపుల్గా లంచాలు ఇచ్చి కావచ్చు, ఇంకో రకంగా లొంగ తీసుకున్నాడు. సౌదీ అరేబియాను అలాగే లొంగ తీసుకుని ఇప్పటికీ మనకు అమెరికాకు సౌదీ అరేబియాకు మాత్రం మంచి సంబంధాలు ఉంటాయి. ఇప్పటికీ మొదట్లో లేని పరిస్థితి ఇప్పుడు ఉన్నాయి. ఎందుకంటే పెట్రోల్ అక్కడ బ్రహ్మాండంగా లభిస్తుంది కాబట్టి అమెరికాకు సౌదీ అరేబియా అవసరం. కాబట్టి సౌదీ అరేబియాను లొంగ తీసుకున్నారు. కొలంబియా, ఇతర లాటిన్ అమెరికా దేశాలు, ఇరాక్ అయితే మనం స్పష్టంగా చూసాం. ఇరాక్ సద్దాం హుసేన్ ముందు అమెరికాతో ఓకే పెట్రోల్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, ఆయిల్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. తర్వాత దాన్ని వ్యతిరేకించాడు. మా ఆయిల్ మా ఇష్టం వచ్చిన దానికి మేమే అమ్ముకుంటామన్నాడు. దాంతో ఇరాక్ పరిస్థితి ఏమైందో మనకు తెలుసు.